Welcome back to 301 Diaries Horror live stream. We are back with another banger live stream. సో ఈరోజు ఎవరికి ఉచ్చపడబోతుంది, ఎవరు ఎంత భయపెడతాడో, వాళ్ళ లైఫ్లో జరిగిన హారర్ కన్ఫెషన్స్ చెప్తారు. ఎలా చూద్దాం. Since you are here and we are talking about horror and sensitive stuff, what was your experience in Leopold Cafe? Leopold Cafe was the first place where the 2611 attacks started, and ఆ లియోపోల్డ్ కేఫేలో ఇంకా ఆ బుల్లెట్స్ అలానే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ బుల్లెట్ హోల్స్ చూస్తుంటే ఏదోలా అనిపించింది. మరి అక్కడ ఆ జనాలు చనిపోవడం, ఆ బుల్లెట్లు, అబ్బో ఒక వైబ్ వచ్చింది అక్కడ. ఆ ఆ కేఫ్లో అనిపించింది ఆ టైంలో. యాక్చువల్లీ మనకి ఇమాజినేషన్ ఎక్కువ కదా. నేను తాజ్లో వెళ్ళినప్పుడు కూడా అన్ని ఊహించుకున్నాను. అక్కడ బయట ఇలా డోర్ ఉంటది. డోర్ ఉన్న దగ్గర అక్కడ వాళ్ళందరూ కూర్చుంటారు అనమాట. లాంజెస్ ఎట్లా ఉంటాయి. అయితే వాళ్ళు ఎలా వచ్చి ఎలా కాల్చారో అని ఇలా ఏదేదో ఊహించేసుకున్నాను అక్కడ నేను. వచ్చేసి ఇంజినీరింగ్‌లో జరిగింది. ఇంజినీరింగ్‌లో ఏంటంటే, నాకు ఆ రోజు ఫుల్ డల్ ఉన్నా. హెల్త్ కూడా బాలేదు. ఇంజినీరింగ్ కాలేజ్ తెలుసు కదా! ఊరి చివర్ల పొలాల్లో అక్కడ ఇక్కడ అక్కడ బెంచ్ మీద నేను పడుకున్నా. లైక్ బెంచ్ మీద డెస్క్ మీద హెడ్ పెట్టుకొని పడుకున్నా అన్నమాట. లైక్ నార్మల్‌గా స్టమక్ పెయిన్ అలా ఉంటే పడుకున్నా. ఒక ల్యాబ్. సో, ఎవరు రాకుండా ఏం చేశానంటే లోపలికి డోర్ ఏసేసుకున్నా నేను. గడి పెట్టుకున్నా. అది మేము మెకానికల్ కదా! సో, ఇంకా అబ్బాయిలే ఉంటారు. అమ్మాయిలు ఇంకెవరు ఉండరు. సో, అందుకని చెప్పి లోపలికి గడియ పెట్టేసుకొని పడుకున్నాను నేను. సడెన్‌గా మిడిల్ ఆఫ్ ద స్లీప్‌లో మీద సౌండ్ వచ్చింది నాకు. ఎదురుగా బెంచ్ మీద అలా చూసా. ఇలా జస్ట్ హెడ్ లేపి చూసేసరికి ఆమె కూర్చుందనమాట. యెల్లో శారీ మంచిగా యెల్లో కలర్ శారీ కట్టుకొని కూర్చొని కాళ్ళు ఊపుకుంటా అట్లా నా వంక చూస్తా ఇలా చూస్తుంది. స్టేర్ చేస్తుందనమాట నా వంక. లైక్ యెల్లో శారీ నాకింకా చాలా గుర్తు. యెల్లో శారీ విత్ రెడ్ కలర్ బోర్డర్. చంద్రముఖి. మా మేడం ఎవరో వచ్చుంటారులే అని చెప్పేసి నేను మళ్ళీ పడుకుని పోయా. కానీ పడుకున్న సెకండ్స్‌కి నాకు రియలైజేషన్ వచ్చింది. ఏంటంటే నేను లోపల గడిపెట్టుకున్నాను కదా అయ్యా అనేసి మళ్ళీ మళ్ళీ లేచి చూస్తే ఎవరైనా ఉన్నారా మరి అప్పుడు? ఎవరు లేరు. ఎందుకుంటారు ఇంకెవరు లేరు అప్పుడు. సడన్‌గా లేచి ఒక్కటే అక్కడి నుంచి మా ల్యాబ్స్‌కి మా క్లాస్ రూమ్‌కి చాలా దూరం ఉంటదన్నమాట. ఇంకా పరిగెట్టుకొని వెళ్తే ఏమైందమ్మా హెల్త్ బాలేదన్నావు కదంటే లేదు లేదు సార్ అక్కడ బాలేదు అనేసి అంటే మా ఆయాస్‌ని తర్వాత అడిగామన్నమాట. ఏంటి ఏమన్నా ఉంటాయా ఇలాంటియన్నీ? అంటే ఫ్యాకల్టీకి తెలీదు కదా! ఇలాంటియన్నీ అటెండర్‌లకి, ఆయాలకి ఇలాంటివి ఉంటాయమ్మా జాగ్రత్తగా ఉండాలి. మీరేమో ఆ చివర్లకెళ్ళి అది చదువుకుంటా ఉంటారు కదా! ఒక్కొక్కసారి మీతో పాటు వచ్చేస్తా ఉంటాయి. అనేసి చెప్పిందన్నమాట. నాకింక ఆ ల్యాబ్‌కి ఎళ్ళను ఒక్కదాన్నే అసలింక. ఇప్పుడు చెప్పరా నీ లైఫ్‌లో ఏం జరిగింది? దెయ్యాలది అరే నేను నాకైతే ఏమీ హాంటెడ్ ఎక్స్పీరియన్స్ అంటూ ఏమి లేదురా. చెప్తాను. ఒకటైతే ఇది నాది కాదు మా మమ్మీది ఇది. ఎందుకంటే ఐ వాజ్ అన్‌కాన్షియస్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఐ డోంట్ నో. ఏంటంటే ఇది నాకు మా మమ్మీ చెప్తూ ఉంటది. నాకంత నమ్మబుద్ధి కాదది. కానీ మీకు చెప్తాను. యూ గైస్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆన్ ఇట్. సో దిస్ హ్యాపెండ్ ఇన్ 2004. అంటే నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు. సో ఐ హ్యాడ్ దిస్ ఫ్రెండ్ కాల్డ్ హన్సిక. తన బర్త్డే అని చెప్పని నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి. సాటర్డే రోజు అది. సో ఏంటంటే ఆ రోజు మేము రీసెంట్గానే కారు కొనుక్కున్నాం. కారు కొని 1 మంత్ అయినట్టుంది కారు కొనుక్కొని. శాంత్రోజింగ్ 1 మంత్కి సర్వీసింగ్కి ఇవ్వాలి. అది సాటర్డే రోజే అది. మా ఫాదరు అప్పుడు కొత్త కారు కదా, ఆయన 1 మంత్లో ఇచ్చేయాలి సర్వీసింగ్ అని చెప్పని ఆయనకి కుతూహలం ఉండింది. సో ఆయన ఫోన్ చేశాడు. ఎవరు అక్కున్ హుండేవాడికి ఫోన్ చేస్తే ఆయన ఎందుకండి ఇవాళ వద్దండి, రేపు మళ్ళీ సండే ఇవ్వడం కష్టం, నాకు మండే వచ్చి నేను తీసుకుపోతా కార్ అని చెప్పానంటే మా డాడీ లేదో తీసుకోను, నాకు సంబంధం లేదు అని పెట్టుకున్నాడు. ఆయన ఇంకా సరే నీ ఇష్టం నాయన, నువ్వు వచ్చి తీసుకుంటా బండి, అడ్రస్ చెప్పండి అని అన్నాడు. మేము ఉండేది ఫ్లాట్ నెంబర్ 501 రా. అక్కడ ఫ్లాట్ నెంబర్ 501. కానీ మా ఫాదరు చెప్పాడు కొండాపూరు ఇక్కడ అక్కడ ఆ ప్లేస్లో ఫ్లాట్ నెంబర్ 210 అని అన్నాడు. ఎందుకో 210 అని అన్నాడు. అరే 210 కాదు, తర్వాత కరెక్ట్ చేసి లేదు 501 అని చెప్పని అన్నాడు. అసలు ఆ బిల్డింగ్లో 210 అనేది లేదు. ఓన్లీ 4 ఫ్లాట్సే ఉంటాయి పర్ ఫ్లోర్. 210 అని అన్నాడు. ఎందుకో తెలియదు. సరే మా తర్వాత కాల్ అయిపోయిన తర్వాత మమ్మీ డాడీ ఇద్దరు
మమ్మీ పక్కనే ఉండే. సో, మమ్మీ, డాడీ ఇద్దరు డిస్కస్ చేస్తారు. 210 ఎక్కడ మనము హిండన్‌లో లేకుండే, సిన్సినటీలో లేకుండే, ఎక్కడా హ్మ్. మేము 210లో లేకుండే, 210 అని ఎందుకొచ్చింది నోట్లోకెళ్ళి అని చెప్పానంటే, సర్లే ఇంక అయిపోయింది. హ్మ్. అది ఆ టాపిక్ ఫినిష్డ్. వాడొచ్చాడు, కారు తీసుకుపోయాడు, వెళ్ళిపోయాడు, అంతా అయిపోయింది. తర్వాత హ్మ్. ఇంకా ఇట్ వాజ్ మేబీ 3:30 ఆ టైంలో ఈ పార్టీ ఎక్కడంటే కావూర్ హిల్స్ తెలుసా నీకు? కావూర్ హ్మ్. హిల్స్. ఆ తెలుసు. ఇట్లా ట్యాంక్ ఉంటుంది చూడు బ్లూ కలర్‌ది. అక్కడెక్కడో ఆ సందుల్లో ఎక్కడో హ్మ్. ఉంటది వాళ్ళ ఇల్లు. సో, అక్కడికి ఎళ్ళాలి. మా అది ఏమంటారు, స్కూటీ ఉండేది. ఈ స్కూటీ గూడా ఏంటంటే ఇప్పుడు లేదులే అది. కైనెటిక్ నోవా అని జెప్పని అప్పుడు ఉండేది మా హ్మ్. డ్యాడీది స్కూటీ. అది అది యేసుకొని ఎళ్దామని అనుకున్నారు మా డ్యాడీ. నేనైతే హ్మ్. ఫస్ట్ అది స్కూటీ కొనుక్కోవడం పెద్ద ఓల్డ్ కాదది. 2003లో కొనుక్కున్నాడు మా డ్యాడీ. ఓల్డ్ హ్మ్. స్కూటీ ఏం కాదది. ఆ రోజు ఔట్ ఆఫ్ నోవేర్ అది స్టార్ట్ అవ్వట్లేదు బండి. ముందు రోజు హ్మ్. దాకా బానే ఉండింది. కానీ అది ఆ రోజు స్టార్ట్ అవ్వట్లేదు బండి. కొడుతూనే హ్మ్. ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు, కిక్ కొడుతున్నాడు, అవ్వట్లేదు స్టార్ట్ అది. మా మమ్మీ నాకు చెప్పిందేంటంటే, నేను ఆటోలో వెళ్దాం అని అన్నానని చెప్పని అంటుంది మా అమ్మ. మా డ్యాడీ ఏంటంటే ఆయనకు కొంచెం పట్టుదల ఓవర్‌లోడ్ అయ్యి ఉంటది మా ఫాదర్‌కి. ఏంటంటే హ్మ్. ఇదే చేయాలి నేనన్నట్టు ఉంటాడు మా ఫాదర్. హ్మ్. సో, లేదు ఆన్ చేస్తాను, ఎందుకు ఆన్ అవ్వదు అని చెప్పని కొట్టి లాస్ట్‌కి అది ఆన్ చేశారు. తీసుకెళ్లారు. అంతా బానే ఉండింది. తిరిగొస్తున్నప్పుడు మా మమ్మీ అండ్ డ్యాడీ వాళ్ళు హాస్పిటల్ నుండి తిరిగొస్తున్నప్పుడు, మా మదర్ మా సిస్టర్‌తో ప్రెగ్నెంట్ అప్పుడు. హ్మ్. సో, ఏంటంటే తిరిగొస్తున్నప్పుడు నన్ను హ్మ్. పికప్ చేసుకొని ఇంటికెళ్ళాలి. అండ్ ఇంటికెళ్తున్నప్పుడు అప్పట్లా కొండాపూర్ దగ్గర హర్ష టొయోటా షోరూమ్ ఉంటది. అప్పుడు కొత్త కట్టారు. అక్కడ హ్మ్. ఒకప్పుడు సిగ్నల్ ఉండేది కాదక్కడ. హ్మ్. ఇప్పుడంతా ఫ్లైఓవర్ అన్నీ కట్టేసారు అంతేగాని అప్పుడు అడవి. అడవిదంతా. హ్మ్. ఆ కొత్తగూడ దాటిన తర్వాత ఒక అడవి ఉండేది. అడవి దాటిన తర్వాత అప్పుడు కొంచెం వచ్చేది. ఏమంటారు, కొంచెం బిల్డింగ్స్ కనిపించేది. లేకపోతే అదంతా అడవి ఉండేది. అప్పటిదాకా సిగ్నల్ లేకుండే. కరెక్ట్ ఈ పర్టిక్యులర్ డేకి 15 డేస్ ముందు సిగ్నల్ ఏసారక్కడ. పెట్టారక్కడ. హ్మ్. ఫ్రెష్ సిగ్నల్ అది. పైన స్ట్రీట్ లైట్స్ ఉండేవి కాదు. ఏమి ఉండేది కాదురా. డివైడర్ కూడా ఉండేది కాదు. మేము సిగ్నల్ ఆగాంరా. తర్వాత గ్రీన్ అయింది. ఎళ్తున్నాంరా. మేము హ్మ్. వెళ్తుంటే ఎదురుగుండా నుండి లవడగాడెవడో వచ్చి కొట్టి దెంగాడురా. హ్మ్. కొట్టి దెంగాడు. బైకేసుకొని వచ్చి ఔట్ ఆఫ్ వాడి హెడ్ లైట్స్ కూడా ఏసుకోలే. మా హెడ్ లైట్స్‌లో ఆడు కనిపించాడు. నాకు చెప్తున్నాను చూడు, నాకేం గుర్తుంది ఆ రోజుదంటే, పార్టీకెళ్ళడం గుర్తుంది. పార్టీలో జరిగింది గుర్తుంది. తిరిగొస్తున్నప్పుడు ఏంటంటే బైక్ కనిపించింది. ఒక స్పార్క్ కనిపించింది. అండ్ నెక్స్ట్ సెకండ్ నేను ఎంఆర్ఐ స్కానర్ ఉంటది చూడు, దాని లోపల లేసాను నేను. హ్మ్. అది హోల్ టైమ్ ఐ వాస్ అన్‌కాన్షియస్ ఫర్ 2, 3 అవర్స్ అని చెప్పని అంది మా అమ్మ. సో, లాస్ట్‌కి అదంతా జరిగింది. మమ్మల్ని విక్రమ్ హాస్పిటల్ అక్కడ దగ్గరలో అదే ఉండింది. అక్కడికి తీసుకుపోయారు. హ్మ్. తీసుకుపోయిన తర్వాత ఫస్టు మా ఫాదర్ పట్టించుకోలే గానీ, మా మదర్ హ్మ్. ప్రెగ్నెంట్ కదా! ఆ కాంప్లికేషన్ ఉండింది. తర్వాత నేనేమో అన్‌కాన్షియస్. అది ఆ 2 డేస్ ఏమంటారు, సాటర్‌డే నైట్, సండే మొత్తం దాంట్లో ఎళ్ళిపోయిందిరా. మండే మార్నింగు ఆ కార్ వోడు ఫోన్ చేసాడురా. ఫోన్ చేసి హ్మ్. కార్ అయిపోయింది, వచ్చి ఇచ్చేస్తాం మేము అని చెప్పనంటే, మా ఫాదరు లేదండి మాకు యాక్సిడెంట్ అయింది, నేను రాలేను, మీరు ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్న, మీరు వచ్చి తెచ్చి ఇవ్వగలరా అని చెప్పనంటే, సరే హ్మ్. తీసుకొస్తాను, ఎక్కడ రమ్మంటారంటే చెప్పారురా. ఇట్లా హ్మ్. విక్రమ్ హాస్పిటల్ మాదాపూర్ అని చెప్పి రూమ్ నంబర్ ఏంటని బయటికెళ్ళి చూస్తే రూమ్ నంబర్ వాస్ 210. నీ అమ్మ! అది. నువ్వు 210కెళ్తావని తెలుసు. ఆడిని మళ్ళీ అక్కడికి పిలుస్తావని అది ముందు నోటి నుంచి వచ్చింది. అది. మనకప్పుడు కొద్దిగా అవగాహన ఉండుంటే పిచ్చి దెంగేసేది ఆ! మనకి. ఇంక తెలుసా? అదే. బుర్ర దెంగేసేది. నాకివ్వాల్టికి పర్పస్ ఏంటి? ఆ పర్టిక్యులర్ ఈవెంట్ జరగడానికి పర్పస్ ఏంటి? ఇవాల్టికి నాకు అర్థం కాదది. క్రేజీరా బాబోయ్! క్రేజీ. ఇన్ని చెప్పిన స్టోరీలు కన్నా ఇది ఇది షాకింగ్‌గా ఉంది నాకు. ఇన్ని స్టోరీలు చెప్పారు. ఈళ్ళెంతొచ్చి ఆ! ఇది కాదు. ఇది గొద్దవాలుంది ఇది. అమ్మ నిజంగా ఇదొక పారానార్మల్ అదే. పారానార్మల్ అనేది అదే. అదొక ఒక అబ్నార్మల్ అబ్నార్మల్ అంతే. ఆ! అబ్నార్మల్ సిట్యుయేషన్ ఇది. హ్మ్. ఎవడికి అర్థం కాదు. అమ్మో! అయ్య బాబోయ్! చెడ్డీ గ్యాంగ్ ఏంటిని అసలు తెలుసా చెడ్డీ గ్యాంగ్ గురించి నీకు? ఓహ్! ఇది ఆ! ఢిల్లీలో ఆ మర్డర్స్ ఇంటికెళ్ళి ఆ! హలో 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 బ్రో. బ్రో. హలో బ్రో. బ్రో యాక్చువల్‌గా ఇది జరిగింది 2004లో బ్రో. ఆ అవును టైంలో బ్రో. అప్పుడు అంత పీకు చెడ్డీ గ్యాంగ్ ఆ టైంలో. పీక్ ప్లస్ అప్పుడు హ్మ్. మొబైల్స్ గూడా అప్పుడే నోకియా ఫోన్స్ అట్లా వచ్చాయి బ్రో. ఆ! అంత అప్‌డేట్ లేదు. హ్మ్. డ్యాడీ అప్పుడు పోలీస్ బ్రో. నైట్ డ్యూటీస్ ఎళ్తుండే. మేమప్పుడు పత్తికొండలో పోలీస్ క్వార్టర్స్‌లో ఉంటిమి. అప్పుడు బేసిక్‌గా డ్యాడీకి మధ్యాహ్నం డ్యూటీ ఉంది. నైట్ 9 హ్మ్. కల్లా వచ్చేస్తారు ఇంటికి. కానీ ఆ రోజు డ్యాడీ
డాడీ ఫోన్ చేసి మమ్మీకి ఇట్లా లేట్ అవుతుంది 11-12 అట్లా వస్తామని చెప్పారు. యాక్చువల్‌గా మా డాడీకి ఒక అలవాటు ఉంది. ఇప్పుడు మేము చిన్న పిల్లలం బ్రో అప్పుడు 7కే పడుకుంటుంటిమి. మమ్మీ ఒక్కతే ఏం చేయాలని చెప్పి మమ్మీ కూడా పడుకుంటుండే. అప్పుడు డాడీ మధ్యాహ్నం అదే నైట్ 9కి వచ్చేసి మిర్రర్ నుంచి ఇట్లా చేత్తో కొడుతుండే. అప్పుడు ఫోన్ లేవు కదా బ్రో. చేత్తో ఇట్లా సైగ చేస్తుంటే మమ్మీ వచ్చి అప్పుడు డోర్ దగ్గర రెడీగా ఉంటుండే అంటే రిసీవ్ చేసుకోవడానికి. అప్పుడు ఇంట్లో చిలుకు కూడా లేదు లోపల. డాడీ బయట లాక్ వేసుకొని వెళ్ళిపోతుండే. అట్లా ఆ రోజు డాడీ చెప్పాడు. కరెక్ట్ 8:30కి అప్పుడు ఒక చెయ్యి ఇట్లా వచ్చింది కిటికీ దగ్గర. అప్పుడు మా అమ్మకి అర్థమైంది. ఫోన్ చేసి చెప్పాడు రావట్లేదని, చెయ్యి వచ్చింది తేడా ఉందని చెప్పి. నేను కూడా చూసా అప్పుడు. నేను చిన్నపిల్లని బ్రో. ఏం మా చెయ్యి వచ్చింది అంటే, మా అమ్మ వచ్చి పిల్లి వచ్చి ఉంటుంది లేరా పడుకోరా అని చెప్పింది. ఎవరు వచ్చారో తెలియదు. చెయ్యి ఇట్లా వచ్చింది. మా అమ్మ భయపడింది. సడన్ గా 10 ఆ టైంకి డోర్ సౌండ్ వస్తుంది గట్టిగా. బయట లాక్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. గట్టి కొడుతున్నారు. చాలా రీసౌండ్ వచ్చింది. మాకైతే మెలకు రాలేదు. మా అమ్మకి వినపడింది. మా అమ్మ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది. మా అమ్మ గట్టిగా అరిచేసింది. గట్టిగా ఆ పక్కింటి వాళ్ళు లైట్ ఆన్ చేశారు. కరెక్ట్ అప్పుడే ఆ లైట్ ఆన్ చేసేదానికి ఆ ఎవరు కొట్టారో వాళ్ళు ఉరుక్కుంటే వెళ్ళేసి ఆటోకి వెళ్ళిపోయినారు ఆ నుంచి. మా నాన్న గారు నైట్ రాలేక నెక్స్ట్ డే పొద్దున వచ్చారు. పొద్దున వచ్చి సడన్ గా ఇట్లా లాక్ ని చేయబెట్టేసరికి ఇరిపోయింది. టచ్ చేసి ఇరిపోయింది లాక్. ఆ ఒక్క సెకండ్ మా అమ్మ లేట్ చేసింటే అరవడం, లాక్ బ్రేక్ అయిపోయేది. సిచ్యువేషన్ ఎలా ఉంటుంది కూడా ఎక్స్పెక్ట్ చేసేయలేదు అసలు. ఇది ఇంకా హారర్ ఇది. ఆ అబ్బో! టైంలో పీక్ రా అసలు. వాళ్ళు ఆపేటోళ్ళు లేరు అసలు. వాళ్ళని చెప్పనా, వాళ్ళు ఇట్లా చెడ్డీ బనియన్ వేసుకుని ఒళ్ళంతా ఆయిల్ పట్టుకుని, అంటే ఒక మనిషి ఇద్దరు కాదు, ఒక పర్టికులర్ మరి అంటే జనరల్గా అంటారు ఒక పర్టికులర్ కాస్ట్ వాళ్ళు చేసేటోళ్ళు అని చెప్పని అంటారు. నాకు తెలియదు. దాంతో అదే పనిగా వాళ్ళు 2-3 డేస్ అబ్జర్వ్ చేసి ఎలా ఉంది ప్యాటర్న్ అని అబ్జర్వ్ చేసి మా డాడీ ఏం చేస్తాడో సేమ్ అదే చేస్తారు వీళ్ళు కూడా. చాలా డేంజరస్ అసలు అది రెడ్ చెడ్డీ గ్యాంగ్ వాళ్ళు అయితే. హైలైట్ ఏంటంటే అది ఒక మనిషి ఇద్దరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు. అందుకే ఇవాళకి యాక్టివ్ వాళ్ళు. నాకైతే ఇప్పటికీ భయం అవుతుంది బ్రో. అట్లా ఏమైనా ఐడియా వస్తాయన్నా? పునాలు వచ్చి దొంగతనం చేసి వెళ్తారా అంటే, లేదా దొంగతనం చేసి చంపేసి పారిపోతారు వాళ్ళు. రియల్ గోస్ట్ హారర్స్ కన్నా ఇవే బ్రో చాలా ఇవి భయపడేది. అవును. అవైనా కొద్ది గొప్ప మనకి డౌట్స్ వస్తాయి. ఇవి డైరెక్ట్ హారర్స్. ఇవి నరకం చూసేస్తాం. అవి జీవితంలో కొంతసేపు పోదు ట్రామా ఇది. చేస్తాయి బ్రో. ఇవి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఉమ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన 301 డైరీస్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్స్ జస్ట్ 29 రూపీస్ పర్ మంత్ అంతే. ఒక ప్లేట్ ఇడ్లీ కంటే తక్కువ. మీరు ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే ఆల్రెడీ చాలా ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఉంది ఛానల్లో, అది మీరు చూడొచ్చు. అండ్ ఎవ్రీ మంత్ ఒక ఎక్స్క్లూజివ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది. దట్ మే బి హారర్ కన్ఫెషన్స్ ఆర్ డార్క్ కన్ఫెషన్స్. అండ్ ఆ లైవ్ స్ట్రీమ్ ని కేవలం చూడడమే కాకుండా మీరు కూడా పర్సనల్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. మేము జూమ్ లింక్ ని ప్రొవైడ్ చేస్తాం. అందులో జాయిన్ అయ్యి మీ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో లింక్ మెన్షన్ చేశాను. అక్కడ నుంచి మీరు మెంబర్షిప్ తీసుకొని మోర్ రా అండ్ అన్ఫిల్టర్డ్ కాంటెంట్ చూడండి. ఇలా లైవ్ హైలైట్స్ లో అయితే మేము కొన్ని సెన్సిటివ్ అండ్ ట్రిగరింగ్ టాపిక్స్ ని ట్రిమోట్ చేసేస్తాం అకార్డింగ్ టు యూట్యూబ్ గైడ్ లైన్స్. అదే మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్ లో అయితే మీకు మొత్తం రా ఫుటేజ్ దొరుకుతుంది. సో ప్లీజ్ కన్సిడర్ టేకింగ్ ఇట్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.